కొత్తపల్లె గ్రామ చరిత్రలో మరి ఎక్కడ కూడా కనివిని ఎరుగని రీతిలో పూర్వ విద్యార్థులు ఎవరు కూడా ఇంత ఘనంగా స్వాగతం పలకడం నేనెక్కడా చూడలేదు. మరి ముఖ్యంగా మరి వీరు మా మీద చూపిన ఈ గౌరవము, ప్రేమ, అభిమానాలకు ముందుగా ఈ 2003, 2004 విద్యార్థుల బ్యాచ్ అందరికీ కూడా శుభాశీస్సులు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. నేను ఇక్కడికి 97 జనవరి 1వ తారీఖున జాయిన్ అయ్యాను. అప్పుడు ఇక్కడ ఒక 2 రూమ్లు మాత్రమే ఉన్నాయి. 1 to 5 క్లాసెస్ ఉన్నారు. దాదాపుగా అప్పుడు ఒక 60-70 మందితో ఉన్నారు. ఈ బ్యాచ్ పిల్లలు సుదర్శన్ రెడ్డి వీళ్ళు ఈ బ్యాచ్ పిల్లలందరూ కూడా 3rd క్లాస్ కదరా 3వ తరగతి చదువుతూ ఉన్నారు. అప్పుడు ఒక గఫూర్ సార్ అని ఉన్నాడు, విశ్రాంతమ్మ మేడం అని ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరు. అప్పుడు ఫస్ట్ నేనే వచ్చాను. ఇక్కడ అందరికన్నా ఫస్ట్ నేనే ఇక్కడికి వచ్చాను. గఫూర్ సారు, విశ్రాంతమ్మ మేడం అని వచ్చారు. మరి ఆమె ఏజ్లో ఆమెది కూడా దొరకలేదు. ఫోన్ నెంబర్ కనుక్కొని చూసాము, గఫూర్ సార్ది కూడా దొరకలేదు. అప్పుడు కేవలం 3 మాత్రమే ఉన్నాం. తర్వాత వాళ్ళు ఇద్దరు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళారు. ఆ విశ్రాంతమ్మ మేడం రిటైర్ అయిన తర్వాత సార్ వచ్చారు, మన సీతారామంజనేయులు సార్. తర్వాత ఆ గఫూరు సార్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నాయక్ సార్ వచ్చాడు. మేము 3 ఉన్నాం, త్రిమూర్తుల్లాగా. మాకు మ్యారేజ్ కాలేదు అప్పుడు. నాయక్ సార్కు నాకు మ్యారేజ్ కాలేదు. సారు అంత జస్ట్ ఒక 2 ఇయర్స్లో రిటైర్ అవుతారు. సీతారామంజనేయులు సార్ నంద్యాల నుంచి తిరిగేవాడు, పర్ఫెక్ట్గా టైంకి వచ్చేవాడు. అప్పుడు 9 o'clockకే వచ్చేవాడు పర్ఫెక్ట్గా. అంత దూరం నుంచి అయినా కూడా గుటకల్ బస్సు ఉండేది అప్పుడు. సో అయినప్పటికీ కూడా సారు ఆ వయసులో అంత పర్ఫెక్ట్గా టైంకి వచ్చేవాడు. ఇంకా సార్ ఈ వయసులో తిరగలేరు మీరు, మేము బ్యాచిలర్స్మే, మాకు పెళ్ళి కాలేదు, మాకు తోడు ఉంటుంది, మీరు కూడా ఉండండి అని చెప్పారు. అంటే అప్పుడు 3 స్కూల్లో ఉన్నాం, నాయక్ సారు, మేము. ఆయన కూడా బ్యాచిలర్ అయిపోయినాడు. 3 ఇంకొకటి ఇక్కడే ఉండటం వల్ల పిల్లలకు ఇక్కడే ఉంటూ పిల్లలకు ఈవినింగ్ ట్యూషన్స్ చెప్తూ 3 ఎవరి సబ్జెక్టు వాళ్ళు తీసుకుంటూ అప్పుడు చెప్పేవాళ్ళు ఊరిలో. సార్ ఇక్కడ అంత చీకటి ఉండేది, ఎవరు లైటింగ్ ఉండేది కాదు, ఎవరు వచ్చేవాళ్ళు కాదంట. ఇక్కడ పెద్ద బావి ఉంది, ఆ బావిలో ఎవరో ఇంతకుముందు చనిపోయినారంట, వచ్చేవాళ్ళు కాదట. సార్ మీరు వచ్చిన తర్వాత ఇంత లైటింగు, ఇంత అందరూ వస్తున్నారు, ఇంతకుముందు ఎవరు వచ్చేవాళ్ళు కాదు ఇక్కడ అని చెప్పారు. మేము వచ్చిన తర్వాత అక్కడ లైటింగ్ అది వేసుకొని పిల్లలకు ట్యూషన్ చెప్తూ ఆ విధంగా అందరూ కొంచెం మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మేము 3 ఇక్కడే వంట చేసుకుంటూ మా ఫ్యామిలీస్కు దూరంగా ఉంటూ, నాది సిమెంట్ నగర్. యాక్చువల్గా అయితే అప్ అండ్ డౌన్ చేయొచ్చు, అయినప్పటికీ కూడా ఇక్కడే ఉండి ఈ వాతావరణం మాకు బాగా నచ్చింది. ఈ గ్రామ ప్రజలు మీ కలయిక ఎంతో బాగా నచ్చి అక్కడే ఉంటూ బాగా వంట చేయడానికి నాయక్ సార్ ఉండే, బ్రహ్మాండంగా వండుతాడు. అప్పుడప్పుడు బజ్జీలు ఏమైనా చేస్తుండే, అప్పుడప్పుడు చికెన్ చేసి పెడుతుండే. నాయక్ సారు వంట చేయడం వల్లనే ఇక్కడ ఉండగలిగాం. మేము కూడా సారు టీ పెడుతుండే, నేను కూడా ఏదో చిన్నవి నేను తాలింపు వేయడం ఏదో చేస్తుండలే. పిల్లలు కూడా మాకు వచ్చిన పిల్లలు కూడా సహకారం అందించేవాళ్ళు. వాళ్ళకు ట్యూషన్ చెప్తూ తర్వాత మాకు టైంపాసు, వాళ్ళకు మేము ఆ ఊరు నుంచి వచ్చే శ్రమ తగ్గి ఇక్కడ బాగా ఆ 3తో 1 to 5 క్లాసెస్ వరకు బాగా జరిగిన తర్వాత మళ్ళీ మన సీతారామంజనేయులు సార్ కృషితో దాన్ని యూపీ స్కూల్ చేయడం జరిగింది. అంటే అప్పుడు 6, 7 వరకు యూపీ అంటే. మళ్ళీ 6th, 7th 2 years గడిచిపోయింది. తర్వాత మళ్ళీ
సార్ మల్లయ్య సార్ చెప్పినట్లుగా డిఈఓ నుంచి కొన్ని స్కూల్స్ అప్గ్రేడ్ చేయాలి, కార్పస్ ఫండ్ కట్టాలి. ఎవరైనా మీకు అవకాశం ఉంటే మీ గ్రామ ప్రజలతో ఆలోచించి హై స్కూల్ చేసుకుంటే, అప్పుడు రంగాపురం వెళ్ళేవాళ్ళు హై స్కూల్ చేసుకుంటే మీకు బాగా డెవలప్మెంట్ ఉంటుంది. మీ పిల్లలందరూ కూడా 10 వరకు చదువుకుంటారు. అప్పుడు 7 వరకే చదివేవాళ్ళు 10 వరకు చదువుకుంటారు అనే ఉద్దేశంతో ప్రతి మెయిన్ లో ఫీమేల్ లిటరసీ, ఇక్కడ ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు, ప్రతి అమ్మాయి చదువుకుంటుంది అనే ఉద్దేశంతో మన మండలంలో మన గ్రామము, ఎంబాయి, పిండేకల్లు, ముద్దవరం ఆ 4ంటికి ప్రపోజల్స్ చెప్పడం జరిగింది. సో అప్పుడు కూడా గ్రామ ప్రజలంతా ఆలోచించి దానికి మన సీతారామాంజనేయ సార్ గారు, మేమందరము, మల్లయ్య సారు, వాళ్ళందరూ కూడా ఈ గ్రామ పెద్దలతో ఆలోచించి కార్పస్ ఫండ్ కట్టాలి, మరి 10,000 15,000 కట్టాలని ఆలోచించి మీటింగ్ పెట్టి మేము అక్కడే ఉన్నాం. రాత్రిళ్ళు 2-3 రోజు రాత్రిళ్ళు మీటింగ్ పెట్టి అప్పటికప్పుడు ఫస్ట్ వద్దనుకున్నారు. ఆయన పాలకిష్టన్ అంటారు కదా, గోలకిష్టన్, ఆయన సహకారంతో ఫస్ట్ వద్దనుకున్నారు. ఏం పని మనకు రంగాపురం పంపిస్తామని అన్నారు. కానీ మళ్ళీ వద్దు, మనకు హై స్కూల్ చేసుకుంటే ఇక్కడ మన పిల్లలందరూ 10 వరకు చదువుకుంటారు. రంగాపురం అందరూ పోలేరు, అమ్మాయిలు పోలేరు, అక్కడ లారీలు బస్సులు ఎక్కి పోలేరు, ఇబ్బంది అనేసి మళ్ళీ ఇంకోసారి 2-3 దఫాలుగా ఆలోచించి గ్రామ పెద్దలు అందరి సహకారంతో మీటింగ్ ఏర్పాటు చేసి మళ్ళీ వద్దన్న తర్వాత అప్పటికప్పుడు మళ్ళీ ఏదో పంచాయతీ ఫండ్స్ లేదా ఏదో విధంగా అరేంజ్ చేసి మళ్ళీ ప్రపోజల్స్ పంపడం జరిగింది. ఫస్ట్ ఇయర్ కట్టారు. తర్వాత 9th 10th ఏం అవసరం లేదు అని చెప్పడంతో అప్పుడు మనకు హై స్కూల్ మళ్ళీ ప్రపోజల్స్ పెట్టి వాళ్ళే కంటిన్యూ చేశారు ఫ్రీగా. సో కాబట్టి ఈ గ్రామానికి మళ్ళీ సీతారామాంజనేయ సారు ఈ హై స్కూల్ తీసుకురావడానికి కారణం ఆయన ఫౌండర్ అని చెప్పొచ్చు. మరి ఆయన యొక్క కృషి ఎంతనో ఉంది. మరి ఆయనతో పాటు మరి మీ గ్రామస్తులు ఈ హై స్కూల్ రావడానికి సహకరించిన ప్రతి గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మునీశ్వరరెడ్డి గారు అయితేనేమి, మిగతా అందరికీ కూడా మరి ఎంతో చాలా గొప్ప అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత వాడు ఆ విధంగా సెటిల్ అయ్యాడంటే నిజంగా మాకు ఎంతో గర్వంగా ఉంది. వాడు అంత లండన్ వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా వారి వృత్తులు, వారి ఉద్యోగాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాగా హ్యాపీగా ఉన్నంతలో హ్యాపీగా ఉన్నారు. అది మాకు చాలా సంతోషం. మరి కాబట్టి మీరు మీ అందరికీ దాదాపు పెళ్ళిళ్ళు అయినాయి, కొందరికి వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళ పిల్లలకు కూడా అమ్మమ్మలు తాతయ్యలు కూడా అయినారు వాళ్ళు. మా పిల్లలు ఈ బ్యాచ్ పిల్లల చేతుల మీద పెరిగారు. మేము ఇక్కడే ఫ్యామిలీ ఉన్నాము, 10 years నాయక్ సారు నేను దాదాపుగా. వాళ్ళు అసలు మా పిల్లల మీద ఎంత ఆప్యాయత చూపాలంటే వాళ్ళ చేతుల మీద పెరిగినారు వాళ్ళందరూ కూడా. ఎంతో ఆప్యాయంగా మమ్మల్ని ఇంకొకటి గ్రామస్తులు కూడా ఎంతో, మీరందరూ కూడా సహకారం అందించినందుకు చాలామంది అన్నారు, మేము అప్పుడు ఫ్యామిలీ ఉన్నప్పుడు పల్లెటూరులో ఎట్లుంటారు నాయన, అన్నేళ్ళు ఎట్లున్నారు పల్లెటూరులో అన్నారు. మాకు ఎప్పుడు కూడా బోర్ అనేది 5 నిమిషాలు బోర్ అనేది ఫీల్ కాలేదు మేము ఇక్కడ ఫ్యామిలీ ఉన్నంత వరకు కూడా. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న ఇరుగు పొరుగు వారి సహకారం, గ్రామస్తుల సహకారం, అందరి సహకారం. అది ఎప్పుడు కూడా మేము మర్చిపోం, మా జీవితంలో మేము మర్చిపోం. సో కాబట్టి ఇంకొకటి నేను చెప్పేది ఏమంటే, ఈ విధంగా ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్నటువంటి హై స్కూల్. మరి ఇంకొకటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు స్ట్రెంత్ విషయంలో చూస్తే చాలా బాగుంది. 1-2 తరగతుల్లో చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారని విన్నాను. దాదాపు 10 మందో ఎంతో, ఎవరా 18 ఉన్నారు. ఎందుకు అంటే కారణం అందరూ ప్రైవేట్ స్కూల్స్కు పంపిస్తున్నారు అంట. దయచేసి మేము ఎక్కడ వెళ్ళినా కూడా చెప్పేది ఏంటంటే, గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళకు పంపించొద్దండి.
ఎక్కడ కూడా మీకు ఇప్పుడు ఈనాడు గవర్నమెంటు ప్రతి స్కూళ్ళకు విద్యకు సంబంధించి చాలా ఖర్చు పెడుతూ ఉంది. అమ్మఒడి అంట, తల్లికి వందనం అని, తర్వాత ఫండ్స్ ఇవ్వడము, ఇంట్లో మంచి బిల్డింగ్స్ ఇవ్వడం ఎక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో చూడండి ఎక్కడ లేవు. డిజిటల్ క్లాసులు, డిజిటల్ బోర్డులు ఉన్నాయి. ఎంతో డెవలప్మెంట్ చేస్తుంది. అయినప్పటికీ కూడా చాలామంది పేరెంట్స్ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తున్నారు. కాబట్టి దయచేసి నేను ఈ సభాముఖంగా చెప్పేది ఏమంటే, మీరందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా మన గవర్నమెంట్ స్కూళ్ళకే పిల్లలను పంపించే విధంగా ఏర్పాటు చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఆ విధంగా అయితేనే రాను రాను ఆ విధంగా పెంచుకుంటే మనం అంత కష్టపడి తెచ్చుకున్న హై స్కూలు బాగా ఇంకా స్ట్రెంత్ డెవలప్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నెగ్లెక్ట్ చేస్తే రాను హై స్కూల్లో కూడా స్ట్రెంత్ పడిపోతుంది. అప్పుడు అంత కష్టపడి తెచ్చుకున్న హై స్కూలు మళ్ళీ ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ రాదు. పోస్టులు ఇప్పుడు చూడండి, రేషులేషన్ మ్యాథ్స్ పోస్టులు 2 ఉంటే ఓడిపోయింది. స్ట్రెంత్ను ఎంతో డెవలప్ చేసుకున్నాం. కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఎవరిని పిల్లలను పంపించకుండా స్ట్రెంత్ ఇక్కడ నిలుపుకోవాలి. లేదంటే రానున్న రోజుల్లో ఈ హై స్కూలు నిదానంగా ఎలిమెంటరీ స్కూల్ కూడా మరి తీసేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా గవర్నమెంట్ స్కూల్కే మీ పిల్లలను ఏర్పాటు చేయండి. ఎవరు కూడా డ్రాప్ అవుట్ కావద్దు. ప్రతి పిల్లలను ఏమి స్కూల్కు పంపించాలి. 10వ తరగతి వరకన్నా చదివితే మీకు మంచి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే మనం ఈ స్కూల్ తేవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ స్ట్రెంథెన్ కోసం మీరందరూ ప్రతి ఒక్కరు కృషి చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ బ్యాచ్ పిల్లలు మరి ఒక్కసారి మీకందరికీ కూడా మరి మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి. అందరూ మాట్లాడాలి, టైం సరిపోవట్లేదు. మరి ఒక్కరికి అందరికీ ఈ బ్యాచ్ పిల్లలకందరికీ కూడా మీ అందరూ మీ ఫ్యామిలీస్తో సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఎల్లప్పుడూ సంతోషంగా వర్ధిల్లాలని ఆశిస్తూ ఇంతటితో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరియు స్టేజ్ మీద ఉన్నటువంటి మన గ్రామ పెద్దలు, స్థలదాతలు, సర్పంచ్, జెడ్పీటీసీ, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ 2003-2004 పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈరోజు నిర్వహించడం జరిగింది. అయితే ఎక్కడ కూడా చరిత్రలో కూడా చూడలే నేను. అంత భారీగా చేసినారు ఏర్పాట్లు. మా ఇంకొక విషయం ఏమంటే, రాహుల్ సార్కి మా మ్యారేజ్ ఇక్కడే అయినది, ఈ ఊర్లోనే. ఊరేగింపు కూడా చేయలే, పెళ్ళిలో ఈరోజు చేసినారు. పూలు చల్లుతూ అల్లి చేస్తూ. అది మా జీవితంలో మర్చిపోని విషయాలు ఇవి. మా మీద అంత గౌరవం, అంత ప్రేమ, అభిమానం ఉందంటే చాలా చాలా సంతోషపడ్డా మేము. చరిత్రలో కూడా మా జీవితంలో కూడా మర్చిపోని సంఘటన ఈరోజు. ఫస్ట్ ఈ స్కూలు మన రాజ్ సార్ చెప్పినట్టు సార్ ఫస్ట్ వచ్చారు, గఫూర్ సార్ ఉన్నారు. సార్ పోయిన వెంటనే నేను వచ్చాను. సార్ ఆల్రెడీ ఇక్కడే ఉన్నా, ఒక 3 నెలలు అయింది. తర్వాత నేను వచ్చాను అన్నమాట. ఫస్ట్ జాయినింగ్ ఆస్పరి మండలం నుంచి ఇక్కడ వచ్చాను. అన్న మునసిరెడ్డి అన్న ఇంటికాడ కూర్చొని ఉన్నారు. వస్తా స్కూల్ ఎక్కడ ఉందంటే, ఏం బాబు ఎక్కడ వచ్చినావు అన్నారు. నా ఇంటర్ అయిపోయిన తర్వాత వెంటనే వచ్చేసింది ఉద్యోగం నాకు, దేవుని అలా. వస్తేనే ఏం బాబు అంటే, అన్న స్కూల్ ఎక్కడంటే చూపించారు. నేను టీచర్ అన్నా, ఇక ఊరికి వచ్చానని చెప్పాను. ఈ ఊరికి వస్తున్నాను అని చెప్తే సర్లే అని చెప్పేసి అప్పుడే స్కూల్లో పోతే రాజు సార్ ఉన్నారు, జాయిన్ చేసుకున్నారు. అంతా అయిపోయింది. ఇంకా తర్వాత
ఏం జరిగిందంటే అక్కడ చూస్తే పరిస్థితి అంతా 2 రూమ్లే ఉన్నాయి. సార్ వచ్చేసి ఎప్పుడే జాయిన్ అయినారు, వారం ముందే వచ్చినారు సారు, రామాంజనేయులు సార్ హెచ్ఎంగా. తర్వాత రాజు సార్ మేము ముగ్గురం ఉంటూ, నేను కూడా మా అక్కల ఊరు గవర్నమెంట్ నుంచి తిరిగినాను, రాజు సార్ సిమెంట్ నగర్ నుంచి తిరిగారు. పరిస్థితి చూస్తే 1200 జీతము, రానుపోయిన ఛార్జీలకు సరిపోక మనం ఈడే ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్లాన్ వేస్తే మన పెద్ద ఆయన వెంటనే అన్న సర్పంచుడా మునసిరెడ్డి అన్న ఏంటి చెప్తేనే కరెంటు గిరెంటు ఫ్యాన్లు అన్నీ బిగించేసి అన్నీ ఏర్పాట్లు చేసినారు. రూమ్లో అంతా బాగానే ఉంది. ఇక్కడే రాసారు చెప్పినట్టు వంటలు చేసుకుంటా ఇంకా ఊరు వాళ్ళు రాత్రిపూట కలిసి మాట్లాడడం చేయడము అంతా మొత్తం ఇంకా సొంత ఊరు లెక్క అయిపోయింది మాకు. ఆ విధంగా చేస్తూ ట్యూషన్లు చెప్పుకుంటా పిల్లలకు ఫస్ట్ వీళ్ళు 3rd క్లాస్లో ఉన్నారు మేము వచ్చినప్పుడు. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మేమే బోధించాము. అయితే సమస్యలు రూమ్లు తక్కువ ఉండే, సార్ చెప్పినట్టు వెంటనే ఊరు దాతలతో కొంత డబ్బును సేకరించి ఓ రూమ్ కట్టించారు. సారే పాపం నీళ్లు కొట్టడము, మేము కూడా నీళ్లు కొట్టడం, సిమెంట్లు అందియడం, సిమెంట్ రాళ్ళు పిల్లలతో తీసుకుపోయి అందియడం అటు చేసిన కూలీలు దొరకకుంటే. ఆ విధంగా చాలా కష్టపడి చేసిన మీ ఊరికి గాంధీ తాత లాంటి వాడు అన్నమాట ఎవరు, రామాంజనేయులు సార్. ఆయన కృషి వల్లనే. దాంతో మళ్ళీ హై స్కూలు ఎలిమెంటరీ ఉంటే ఎలిమెంటరీకి ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్ట్ పోతుందని చెప్పేసి సార్ కూడా కష్టపడి మళ్ళీ సార్ డిఓ ఆఫీస్ అక్కడ తిరగడం జరిగి ఎటో మొత్తానికి హై స్కూల్ శాంక్షన్ చేసుకున్నాం. ఈ హై స్కూల్ శాంక్షన్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం అంటే ఊరు పెద్ద మనుషులు అన్ని విధాలుగా సహకరించినారు. మాకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని విధాలు సహకరించినారు. తర్వాత ఈ పిల్లలకు చిన్న 8th 9th 10th వరకు చెప్పుకుంటా సబ్జెక్ట్ టీచర్ లేకుంటే సార్లను డిప్టేషన్ చేయించడము, ఎమ్మెల్యే దగ్గర పోవడము, బాలయ్య సార్ని పిలుచుకుపోయి మళ్ళీ అక్కడ పోవడము, సార్ వాళ్ళని సీను సారు ప్రభాకర్ సార్ ఇళ్ళను డిప్టేషన్ చేయించుకున్నాము. ఇంకా బాగానే జరిగింది, బోధన బాగానే జరిగింది. కొన్ని 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఒక బ్యాచ్ అయిపోయింది. 2వ బ్యాచ్ సార్లు అయితే ఇంకా రాజు సార్ ట్రాన్స్ఫర్ అయిపోయినారు, సార్ రిటైర్డ్ అయిపోయినారు, మొత్తం భారం అంతా నా మీద వస్తున్నారు. ఇంకా తర్వాత నేనే ఎఫ్ఏసి దాదాపు 6-7 సంవత్సరాలు చేసినాను హై స్కూల్ హెచ్ఎంగా. స్థల సేకరణ అన్న కూడా సహకరించినారు. దానికి తోడు అన్న సుబ్బారెడ్డి వచ్చి సార్ పరిస్థితి ఉంది, ఒక ఎకరం ఇస్తామన్నారు. వెంటనే పెద్ద మనుషులతో చెప్పించి అన్న నామన్ రెడ్డి అన్న ఇల్లంతా ఉంటే మన ఏదో గ్రామంలో ఉన్న డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించి ఈ ఎకరా స్థలం ఇచ్చినారు. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మరియు నాబార్డ్ నిధుల్లో శాంక్షన్ అయిన స్కూల్ బిల్డింగ్ అది పెండింగ్లో పడి అది గిట్టుబాటు కాదని శ్రీనివాసరెడ్డి గారు మానుకున్నారు మధ్యలో. ఆ పిల్లలతో అట్నే ఉంటే కొన్నాళ్ళు తర్వాత అందనే ఏదో చేసి కట్టించినట్టున్నారు. ఆ విధంగా చాలా కష్టపడినాము. ఇప్పుడైతే పిల్లలు టీచర్లు బాగా వచ్చినారు, కానీ మన పిల్లలు లేరు స్కూల్లో. అన్ని విధాల బిల్డింగ్స్ ఎంతనైనా గ్రౌండ్ అన్నీ ఉన్నాయి, కానీ మనకు పిల్లలు లేరు. మొత్తం విద్యార్థుల సంఖ్య పడిపోతే స్కూల్ కూడా పోతుంది, టీచర్లు కూడా హెచ్ఎం పోస్ట్ కూడా పోతుంది. కాబట్టి ఈ ఊరికి స్కూల్ కాపాడుకోవాలంటే విద్యార్థుల సంఖ్యను బాగా పెంచుకోవాలి, మంచిగా చేసుకోవాలి. అప్పుడు లెక్క ప్రేమ అభిమానము అప్యాయత ఇప్పుడు కనబడడం లేదు. మా విద్యార్థులకు ఉంది, పూర్వపు విద్యార్థులు 2003-4 బ్యాచ్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు ఉన్న విద్యార్థులకు అంత లేదు. ఇక అంత గుర్తించి మమ్మల్ని పిలిపించి అందరినీ ఈ విధంగా సభ ఆత్మీయ సమ్మేళనం జరపడము మా యొక్క అదృష్టము భావిస్తూ, మా విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదిగి ఇంకా మంచి స్టేజ్కి ఎదగాలని కోరుకుంటూ ఇంతలో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. నమస్కారం.
సార్ వినపడుతుందా? సార్ ఇవాళ మేమైతే చాలా అదృష్టవంతులం. ఇంతమంది విద్యార్థులను మా తోటి ఉపాధ్యాయులందరినీ ఒకే ఫ్రేమ్లో చూసుకోగలుగుతాం. ఆ ఘనత అంతా మన శిష్యులదే. కాబట్టి వాళ్ళ ఒక మంచి సత్సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించుకోవడము, ఇలాంటి ఆత్మీయ కలయికను కొనసాగించడం కూడా చాలా సంతోషము. కాబట్టి ముఖ్యంగా ఈ బ్యాచ్లో ఉన్నటువంటి విద్యార్థుల్లో సుదర్శన్ రెడ్డి కావచ్చు, ఇంకా సురేంద్ర, మిగతా వాళ్ళ తోటి బృందం ఉంటుంది కూడా చాలా అద్భుతంగా చేసినారు. వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆశీస్సులు. తర్వాత ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గురువులు మా పెద్దనాయన పూజ్యులు సీతారామాంజనేయులు గారు, విసి మల్లయ్య గారు, రాజు గారు, చంద్రశేఖర్ కాళనాయక్ గారు, సర్పంచ్ మునీశ్వర్ గారు, మేడం గారు, తర్వాత వెంకటేశ్వర్లు, శేషు సారు, వెల్లయ్య సారు, ఇలా పుల్లారెడ్డి సారు, పెద్దలు నరసింహారెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, గ్రామ సర్పంచ్ గారు, తోటి మిత్రులు, టీచర్లందరూ కూడా ఇవాళ కలవడం చాలా సంతోషం. నేనైతే వెరీ హ్యాపీ. అసలు ఇట్లాంటి సందర్భం వస్తుందని కూడా నేను ఊహించాలి ఇవాళ. కాబట్టి ఈ విధంగా ఒక మంచి సాంప్రదాయాన్ని నెలకొల్పినందుకు చాలా సంతోషపడతా ఉన్నాను. ఒకటి. రెండోది ఏంటంటే ఈ గ్రామంలో విద్యార్థుల యొక్క అభ్యున్నతి కోసము గ్రామాన్ని అభివృద్ధి చేసేదానికి ఆ రోజు సీతారామాంజనేయులు గారు చూపినటువంటి చొరవ చాలా ప్రశంసనీయమైనటువంటి. దానికి సహకారం గ్రామస్తులు చాలా బాగా, అంటే ఏ పని చేసినా కానీ వెన్నంటి ఉండి ముందుకు తీసుకెళ్ళినారు. బడి అభివృద్ధి విషయంలో కావచ్చు, పిల్లల యొక్క విద్యాభివృద్ధి విషయంలో కావచ్చు, ఇలా అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే నేను కూడా 2000 సంవత్సరంలో ఇక్కడికి ట్రాన్స్ఫర్లో రావడం జరిగింది. ఈ విధంగా సార్ వాళ్ళందరితో కలిసి నేను ఇక్కడ చాలా చక్కగా విద్యార్థులందరితో కలిసి నేను 9 సంవత్సరాలు ఈ పాఠశాలలో ఈ ఊరిలో మీ అందరికీ యొక్క అభిమానాలను చూరగొన్నాను. ఇవాళ కూడా పిల్లలు చాలా ఆప్యాయత, అంటే నేను నిన్ననే సాయంత్రం వస్తే పిల్లలు చూసిన తర్వాత వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తా ఉంటే చాలా అద్భుతంగా, అసలు సార్ మీరు ఇలా ఉండేవాళ్ళు, ఇట్లా చేసేవాళ్ళు, మాకు ఈ విధంగా చూపేవాళ్ళు, మా పట్ల ఈ విధమైనటువంటి ప్రేమను చూపేవాళ్ళు అని చెప్తూ ఉంటే చాలా ఆనందం వేస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. ఒకటి. రెండవది ఏంటంటే ఇప్పుడు మీరు, అంటే ఇప్పుడున్నటువంటి మా శిష్యులు కావచ్చు, ఇతరులు కావచ్చు, పిల్లల్ని చదివించండి బాగా. సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే స్కూళ్ళల్లో పిల్లలు తగ్గిపోతూ ఉన్నారు, బయట వేరే స్కూళ్ళల్లో పోతూ ఉన్నారు, లేదా కొంతమంది చదువుకోవడం లేదు. ఆడపిల్లల యొక్క విద్యను ఇంకా బాగా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకున్నటువంటిది ఒకే ఒకటి, డబ్బు కంటే కూడా ముఖ్యమైనటువంటిది చదువు. కాబట్టి చదువాలా, మనం చదివించాలి. ఎంత ఖర్చు అయినా పర్లేదు, పిల్లల పేరు పైన పిల్లల మీద ఖర్చు పెట్టండి. రేపటి భవిష్యత్తు అంతా కూడా చదువే. చదువు ఉంటే సమాజంలో చాలా గొప్ప విలువ ఉంది, చాలా ప్రాముఖ్యత ఉంది. చదువుకున్న వాళ్ళకి ఎలాంటి గుర్తింపు ఉందనేది మనం అందరం చూస్తూ ఉన్నాం రోజు. కాబట్టి మీ పిల్లల్ని ఇంకా బాగా చదివించి మీ తర్వాత తరాన్ని కూడా ఇంకా ముందుకు నడిపించుకోవాలా, తీసుకోవాలా, మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలా, ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు ప్రత్యేకమైనటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు కార్యక్రమం చేసిన మునీశ్వరి గారికి, సీతారామన్ సార్ గారికి, మల్లయ్య సార్ గారికి, రాజ్ సార్ గారికి, కరుణాకర్ సార్ గారికి, నాగేంద్ర సార్ గారికి, అందరికీ పేరు పేరున ప్రభాకర్ సార్ గారికి నమస్కారం తెలియజేస్తూ, మేము 2002 బ్యాచ్ చేసి చిన్న వాళ్ళము. మాకు అందరికీ 5-6 మంది వేరు స్కూల్లో పనిచేసే వాళ్ళం. ఇక్కడ హై స్కూల్ వచ్చింది. అప్పుడు మమ్మల్ని అందరూ కలిసి స్కూల్కు డిప్రెషన్ మీద వేశారు. వేసిన తర్వాత పిల్లలతో చనువుగా ఉండడం, వాళ్ళకి కావాల్సిన విషయాలు బోధించడము, తర్వాత వాళ్ళతో పాటు కూడా వాలీబాల్ అది స్పోర్ట్స్ ఆడడము, అంత కలిసిమెలిసి వాళ్ళకి చేయడం అన్నీ చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఈ విషయం ఏంటంటే సాయంత్రం పాఠశాల వదిలిన తర్వాత మన రంగాపురం చెందిన 5 మంది ఉపాధ్యాయులు కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాళ్ళు. అదొక వ్యాయామం కింద చూసుకొని ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు ఆలోచించేవాళ్ళు. కాబట్టి మీరు ఈ కార్యక్రమం జరపడం అనేది చాలా ఆనందదాయకము. ఈ రోజుల్లో ఇటువంటి చాలా కొంచెం తక్కువైనవి. మీరు మిగతా విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచడం సంతోషం తగ్గ విషయం. ఇంతతో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను.
గ్రామ పెద్దలకు, తోటి ఉపాధ్యాయులకు, అలాగే గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈరోజు అందరం ఈ విధంగా సమావేశం కావడానికి సమావేశమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను 2002 సంవత్సరంలో అక్టోబర్లో అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఫస్ట్ నేను అపాయింట్మెంట్ వచ్చేసినది కొట్టాల. అక్కడ ఓన్లీ 6 మంత్స్ పనిచేశాను. తర్వాత 2003 జూన్లో నేను కొత్తపల్లి రావడం జరిగింది. దాదాపు ఇక్కడ నేను 8 years పనిచేశాను. నాకు ఇక్కడ ఎలాంటిదంటే ఈ కొత్తపల్లి ఊరు రంగాపురం నాకు నేటివ్ ప్లేస్. కొత్తపల్లి కూడా నేను నేటివ్ ప్లేస్ లాగా భావిస్తాను. నేను దాదాపు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 16 సంవత్సరాలు అయింది. 16 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి ఈరోజు ఈ విధంగా నేను ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలిసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంతవరకు అక్కడ చాగలమరి మండలం వెళ్ళిన తర్వాత 2 స్కూళ్ళలో పనిచేశాను. నేను అక్కడ ఉన్నటువంటి మా స్టాఫ్తో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటా, నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా మర్చిపోయినటువంటి ఊరు ఏది అంటే ఇది కొత్తపల్లి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ, ఎందుకంటే నేను వచ్చేసరికి ఈ స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ నాకంటే చాలా సీనియర్స్. నేను వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు. వచ్చిన తర్వాత కూడా సార్ వాళ్ళు ఎప్పుడు కూడా అతను జూనియరు నేను సీనియర్ అటువంటి ఫీలింగ్ లేకుండా చాలా ఫ్రెండ్లీగా, అందరం చాలా హ్యాపీగా, చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఇక్కడ మాకు స్కూల్కి వచ్చిన తర్వాత టైం ఎప్పుడు వచ్చేవాళ్ళమో ఎప్పుడు వెళ్ళిపోయేవాళ్ళమో, మాకు అసలు టైం ఇక్కడ మాకు ఎప్పుడు కూడా బోర్గా ఫీల్ కాలేదు. తర్వాత మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు కూడా ఎప్పుడు కూడా అసభ్యంగా ప్రవర్తించడం కానీ, పిల్లలు చాలా క్రమశిక్షణగా ఉండేవాళ్ళు. మేము చెప్పింది విని చాలా వాళ్ళ యొక్క ప్రతిభను చూపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కాబట్టి మమ్మల్ని ఇన్ని ఏళ్ళ తర్వాత కూడా మమ్మల్ని గుర్తుంచుకొని అదేవిధంగా మమ్మల్ని ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇది నాకు మొదటి అనుభవం. అంటే మా కింద చదువుకున్న పిల్లలు ఇప్పుడు ఇంత గొప్పగా వాళ్ళ భవిష్యత్తులో ఇంత గొప్పగా వాళ్ళు అయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించి మమ్మల్ని గౌరవిస్తున్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా ధన్యవాదాలు. ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభావేదికపై ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ, అలాగే ఈ పాఠశాలలో విద్యార్థులకు మంచి విద్యను బోధించి తీర్చిదిద్దినటువంటి గురువులందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలు, గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు అందరికీ కూడా నా నమస్కారం. ఈ పాఠశాలలో నేను ఒకే ఒక సంవత్సరం 2004 ఇక్కడ టీచర్స్ లేరంటే ఒక్క సంవత్సరమే డిప్యుటేషన్ మీద ఇక్కడ పనిచేయడం జరిగింది. అది కూడా 2003-04 మొదటి 10వ తరగతి బ్యాచ్కి మేము చెప్పడం జరిగింది. అది మా అదృష్టము. ఆ ఒక్క సంవత్సరం చెప్పినా కూడా 21 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకొని, సో నేను ఎక్కడో ఎమ్మినూరు అవతల కోచింగ్లో ఉంటే, సార్ మీరు ఎక్కడన్నా ఉండండి మీ ఇంటికి వస్తాం సార్ అని 3 విద్యార్థులు ఫోన్ చేసినారు. సో ఫోన్ చేసి ఇక్కడికి వస్తున్నాం సార్, ఎమ్మినూరుకి వస్తున్నాం, అక్కడికి కూడా కోచింగ్కి వస్తాం సార్ అంటే, లేదురా నాన్న పనిపడి నేను కర్నూలుకి వచ్చా అంటే, కర్నూలుకి వచ్చి వాళ్ళు సో నాకు ఇన్విటేషన్ అందించి, సార్ మీరు కుటుంబంతో సహా తప్పకుండా రావాలని చాలా ఆప్యాయతతో పిలవడం జరిగింది. చాలా సంతోషం. సో కొన్ని కారణాల వలన రాలేకపోయింది మా శ్రీమతి గారు. సో మీరంతా మమ్మల్ని క్షమించాలి, ఎందుకంటే ఫ్యామిలీతో రాలేదని. కానీ ఈ ఒక్క సంవత్సరం పనిచేసినా కూడా ఇక్కడ చాలా మంచి ఊరు. ఇక్కడ పిల్లలు కూడా చాలా ఒబీడియంట్. సో మనము చాలా ఒబీడియంట్. ఎంత అంటే మాతో కలిసిపోయే వాళ్ళు. అలాగే స్కూల్ అయిపోయినాక కూడా మేము ఇంటికి కూడా పోకుండా ఇక్కడే 1 hour 1.5 hour వాలీబాల్ పిల్లలతో ఆడి సో నిదానంగా నింపాదిగా వెళ్తూ ఉంటుంది. అంత సంతోషం. సో ఈ 23 సంవత్సరాల సర్వీస్లో ఇటువంటి పాఠశాల, ఇటువంటి విద్యార్థులు ఎక్కడ చూడలేదేనో. సో మీకందరికి కూడా పేరున ధన్యవాదాలు. సో ఈ సన్మాన కార్యక్రమము లేదా గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేసినందుకు. అలాగే ఈ పాఠశాలలో మీరు మొదటి బ్యాచ్ కాబట్టి, సో మీరు ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టారు కాబట్టి ఈ సాంప్రదాయం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు మీ వృత్తులలో అత్యున్నత స్థాయికి చేరుకొని మీరు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను భగవంతుడు మీకు ప్రసాదించాలని
సో పేరు పేరున అందరికీ కోరుకుంటూ సో ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, నా ఉపాధ్యాయులందరికీ, నా ముందు కూర్చున్న గ్రామ పెద్దలందరికీ నా నమస్కారాలు. మరియు పూర్వ విద్యార్థుల ఆత్మ సమ్మేళనం విద్యార్థులకు, చిరంజీవులకు నా శుభాశీస్సులు. మేము గ్రామానికి వచ్చినప్పుడు సార్ వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు, తర్వాత పెళ్లి కాని ప్రసాదులు, తర్వాత పెళ్ళిళ్ళు అయిన తర్వాత మేమందరం మీకు పరిచయం అయ్యాం. పరిచయం అయిన తర్వాత ఉద్యోగం చేస్తూ కూడా మా సారు, నేను చిప్పగిరి, నా ఫస్ట్ అపాయింట్మెంట్ జాబ్ చేసి నేను చిప్పగిరి, ఇక్కడి నుంచి 105 కిలోమీటర్లు రోజు. మా సార్ అప్పట్లో విక్టర్ బండి కొన్నారు, సూపర్ హీరో అనిపించుకున్నారు ఈ ఊర్లో. ఆ బైక్ మీద నన్ను జాలీగా ఒక టూర్కి తీసుకెళ్ళి నన్ను అక్కడ జాబ్ సక్సెస్ చేసేటట్టు 3 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ తిరిగి కొత్తపల్లికి డిప్రెషన్ పైన వచ్చాను. ఈ లోపల నాకు 2 పిల్లలు. ఆ 2 పిల్లలు కనడానికి తల్లిని మాత్రమే నేను, కానీ పెంచి పెద్ద చేసింది మొత్తం నా విద్యార్థులే. వాళ్ళ చేతుల మీదనే నా పిల్లలు పెరిగారు. మీకు ఎలాంటి క్రమశిక్షణ విద్యాబుద్ధులు, మేము సామాజిక నైతికతలు ఎలా విలువలు మేము పెంపుతుంటామో, నా పిల్లలు కూడా మీ పెంపకంలో చాలా చక్కగా పెరిగి పెద్దయ్యారు, ఆరోగ్యంగా ఉన్నారు. దానికి ముఖ్య కారకులు మీరే. కాబట్టి తర్వాత నేను చెప్పదలుచుకున్న సమయం చాలా అయిపోయింది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇచ్చి నా ప్రసంగం ముగిస్తాను. సముద్రం, ఆ సముద్రాన్ని ఈదాలి అంటే గజ ఈతగాలు కూడా కష్టమే. అలాంటి గజ ఈతగాలు కష్టపడి మనం ఈత కొట్టగలిగితే దానిలో మనకు సముద్రాల్లో ముత్యాలు దొరుకుతాయి. కొంతమంది కష్టపడి వల వేసి పట్టే చేపలు దొరుకుతాయి. కొందరు సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ నిలబడితే కాళ్ళు మాత్రమే తడుస్తాయి. జీవితం కూడా అంతే, కష్టపడి మనము సాధించుకోవాలి. అలా ఈ గ్రామంలో కొత్తపల్లి ఎక్కడ, లండన్ ఎక్కడ, ఈ గ్రామం నుంచి లండన్కి వెళ్ళి సెటిల్ అయ్యి ఇంత ఘనంగా మాకు సన్మానించుకున్న సుదర్శన్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత ఘనమైన సన్మానం నా జీవితంలో మరి ఎక్కడన్నా నేను పొందుతానో తెలియదు. ఇది నా స్వర్ణాక్షరంతో నా హృదయంలో లిఖించబడుతుంది. మీ అందరి పేర్లు చిరస్థాయిగా నా మనసులో నిలబట్టాలి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. వేదిక ముందు ఉన్నటువంటి మా విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. వేదిక ముందున్న పెద్దలందరికీ నా గౌరవ వందనాలు. సో మా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ ఊరికి రాసారు మాడిగా ఈ ఊర్లో అడుగుపెట్టాను. మ్యారేజ్ అయిన 6 మంత్స్కే వచ్చాను, నాకేం తెలియదు అంతగా. సో ఏదో హైదరాబాద్లో చదువుకున్నాను, అయిపోయిన తర్వాత వెంటనే మ్యారేజ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను. నాకు అన్నీ ఒక కూతురులాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా నన్ను ఆదరించారు ఈ ఊరి వాళ్ళందరూ కూడా. సో నా పిల్లలనైతే ఒక తల్లిలాగా, ఒక అక్కలాగా, ఒక చెల్లిలాగా అందరూ నా బిడ్డలిద్దరిని పెంచి పెద్ద చేశారు. ఎప్పటికీ కూడా ఇన్నేళ్ళు నా 25 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా నేను స్కూల్లో విద్యా వాలంటీర్గా జాయిన్ అయ్యాను. సో విద్యా వాలంటీర్ అంటేనే ఏముంది, ఏదో ఒక పీరియడ్ 2 పీరియడ్స్ చెప్పుకోవాలి అనేది ఉండేది. బట్ మేము మార్నింగ్ 9 o'clock నుంచి నేను, పుల్లారెడ్డి సారు, వెంకటేశ్వర్లు అన్న, ఇంకా శర్మ సారు, చంద్రశేఖర్ సార్, మేము 5 మందిని పంచపాండవులాగా మేము 5 మందిని విద్యా వాలంటీర్లుగా జాయిన్ అయ్యాము ఈ స్కూల్లో. ఏమాత్రం వ్యత్యాసం లేకుండా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము పిల్లలకి చెప్పాం. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఇందాకే మన సార్ వాళ్ళు చెప్పారు వాలీబాల్ ఆడేవాళ్ళం అని చెప్పి, నేను కూడా వాళ్ళతో పాటు వాలీబాల్ ఆడేదాన్ని. మేము ఒక 9 years ఉన్నాం ఈ ఊర్లో. మాకు ఏమాత్రము బోర్ అనేది లేదు. ఈ ఊరు నుంచి నేను వెళ్తుంటే చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను నేను. సో మేము వెళ్తున్నప్పుడు మా ఇంటి పక్కనే ఉన్నటువంటి నాగముండ్రెడ్డి అన్న వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఒక కూతురిని అత్తగారింటికి పంపిస్తుంటే ఎంత బాధపడతారో అంత బాధపడ్డారనమాట. సో నాకు ఆ క్షణాలు ఇంకా గుర్తున్నాయి. మీ అభిమానం, ఆప్యాయత,
ఎప్పటికీ మేము మర్చిపోలేము. సో మా పిల్లలందరూ మంచిగా విద్యాబుద్ధులు నేర్చుకొని ఇంకా చిరస్థాయిగా నిలబడాలని నేను కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. పుల్లారెడ్డి గారు. విద్యార్థులు కూడా మరీ ధన్యవాదాలు. ఇప్పుడు మేము విద్యా వాలంటీర్గా పనిచేశాను. కానీ వాళ్ళ తోడుగా కూడా నన్ను వాళ్ళ గురువులుగా తీసుకురావాలి. ఆయన పెద్ద రుద్రుడు భీష్ముడు క్రీడాదేవుడైనటువంటి ఆయన నన్ను ఎంతో సహకరించి నేను బలవంతంగా ఆయన వాలంటీర్ ఉద్యోగం ఇప్పించి నన్ను 6 ఏళ్ళు ఆయన వెంట పెట్టుకొని గ్రామంలో తిరిగి పిల్లల ఇంటికి పోయి ఆయన యొక్క భవిష్యత్తు ఇప్పుడు అందరికీ ఊరంతా చాలా ఆనందంగా ఉంది. కాబట్టి వచ్చిన పెద్దలకు ఈ స్థలం ఇచ్చినటువంటి సుబ్బారెడ్డి దంపతులకు వారి యొక్క కుటుంబానికి నరసింహారెడ్డి గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఈ ఏర్పాట్లో ఇక్కడ ఉన్నటువంటి గురువులను, స్కూల్ కోసం కష్టపడినటువంటి పెద్దలను అందరినీ చూసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క విద్యార్థులు 2003, 2004 ఫస్ట్ బ్యాచ్. అంటే వారు ఫస్ట్లోనే ఉన్నారు ఈ ఏర్పాటును చేయడానికి. ఎందుకంటే ఎప్పుడెప్పుడో ఈ పక్కన ఉన్నటువంటి ఊర్లో ఉంటే కూడా కలవలేం, కానీ ఈ యొక్క సుమధుర సమయాన్ని ఏర్పాటు చేసి చక్కనైనటువంటి వాతావరణంలో ఈ యొక్క నేను 2003, 2004లో కరెక్ట్గా హిందీ పండిట్ ట్రైనింగ్ అయిపోయింది. వచ్చాను, నన్ను రంగాపురంలో పిలిస్తే కొత్తపల్లిలో సార్ గారు పిలిస్తే రైట్ కొత్తపల్లి అంటే నాకు తెలుసు. ఎందుకంటే మీ యొక్క తల్లిదండ్రికి పూర్వము రత్నం సారు, రత్నం అనేటువంటి వాళ్ళు 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఎక్కడొద్దు, రంగాపురం వద్దు, కొత్తపల్లికి పో అన్నాడు. నా ఇట్లా వాలంటీర్ అంటే మా అమ్మ చెల్లెలు భర్త, ఇంకా నాకు అవసరం లేదు, వాళ్ళు మార్కులు వేశారు. ఈ కొత్తపల్లి అంటే ఏమిటిది అని అంటే లక్ష్మీరెడ్డి గారు కానీ, ఇక్కడ నామన్ రెడ్డి గారు కానీ, పుల్లారెడ్డి గారు సార్ కానీ వీళ్ళందరూ వాళ్ళ కింద చదివారు. అంటే నాకు వచ్చి నేను రంగాపురము కంటే కూడా నేను మంచి స్థలానికి వచ్చాను. అయ్యో అంతవరకు ఏంటంటే నేను లోక సంబంధమైనటువంటి వేరే రాజకీయాల నుంచి అన్నీ వదిలేసి మంచి చదువుకు నేర్చుకోవాలి అని చెప్పేసి ట్రైనింగ్లో కూడా తెలియనటువంటి విషయాలను తెలుసుకొని కొత్తపల్లిలో నేను వచ్చినప్పుడు నన్ను ఏమనే వాళ్ళంటే, నువ్వు స్కూల్ పోతున్నావా, వాళ్ళకి హిందీ చెప్తున్నావా అనేవారు. అంటే వాళ్ళు అనడం తప్పులేదు, అంటే నా ప్రొఫెషన్ వేరు. అంతవరకు నేను ఎప్పుడో దాచిపెట్టినటువంటి చదువును మరలా హిందీ పండిట్ విద్వాన్ అవన్నీ అయిపోయిన తర్వాత అంచెలంచెలుగా నేర్చుకుంటూ, ఎందుకంటే ఒకసారి నేను టేబుల్ మీద రాసినప్పుడు శంకర్ సార్ గారు ఒక సలహా ఇచ్చాడు, సార్ అక్కడ ఒక మిస్ అయ్యింది చూడు, అక్కడ చుక్క పెట్టాలని. అంటే నేను అది సంతోషంగా ఫీల్ అవుతాను అనమాట. అంటే నేర్చుకోవడంలో ఈరోజు ఏ స్థితిలో ఉన్నా మనం ఏ పని చేస్తున్నా కూడా నేర్చుకోవడానికి చెప్పేటువంటి వాళ్ళను ఖచ్చితంగా అభినందించాలి. ఎందుకంటే ఇందాక మేడం చెప్పింది, వాలంటీర్గా ఉన్నప్పుడు మళ్ళీ స్పెషల్ క్లాస్ ఒక టైం అంటే కూడా ఇష్టంగా కేటాయించుకునే వాళ్ళం. 5 మంది నడుస్తున్నాము వెళ్ళిపోతున్నామని శ్రీనివాసులు సార్ చెప్పాడు. ఒక ఆయన డీలర్ పుల్లయ్య, ఆయన పీఈటీ కోర్స్ డ్రిల్ మాస్టర్, ఆయన కూడా నువ్వెందుకు నడుస్తావంటే నేను నడుస్తాననేటి కొత్తపల్లి నుంచి రంగాపురానికి నడిచి వచ్చేటువంటి వాడు ఆయన. కానీ విధి ఆయన యొక్క లేడు. ఎందుకంటే మీకు అందరికీ క్లారిఫై చేయడం కోసమే చెప్తున్నాను. ఎందుకంటే ఆయన రాలేదని మీరు అడగకుండా నేను సరే నాకు ఈ యొక్క కొత్తపల్లి మాత్రము నేను చాలా 2003, 2004 నుంచి 5, 6లో వరకు నేను నేర్చుకుంటూ చెప్పగలిగాను. ఎందుకంటే ఇది చదువు సామాన్యమైనటువంటి విషయం కాదు. నేను రాత్రి కూడా సమయాన్ని కేటాయించి పొద్దున నా యొక్క శాయశక్తుల నేను బోధించేటువంటి వాడిని. సరే ఇటువంటి గ్రామంలో మీరందరూ మీ గ్రామ ప్రజలు కూడా సహకరించకపోతే, ఇప్పుడు చెప్పారు పెద్దలు భీష్ముడని ఆ సారుకు ఎంతో సహకరించారు. అవన్నీ కూడా ఇక్కడ ఈ యొక్క స్థలాన్ని కూడా ఈ పెద్ద ఆయన ఇచ్చాడు. అంటే ఎంత ఈ గ్రామంలో ఇది కొత్తపల్లె
అంటే ఎంతసేపు ఉన్నా మంచి మనసుతో అందరినీ ప్రేమించేటువంటి మనుషులు ఉన్నారు కాబట్టి ఈ స్కూలు ఈ యొక్క అభివృద్ధి ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటాను. వెంటనే ఒకసారి చంద్ర ఫోన్ చేసి ఇట్లా సుదర్శన్ రెడ్డి ఏర్పాటు చేయమన్నాడు, మేమందరం కష్టపడుతున్నాం, ఇట్లా పలానా రోజు చేశామంటే ఎప్పుడు వస్తుంది ఆ డేట్ అని ఎదురు చూశాను. ఎందుకంటే నేను మనుషులముగా ఈ లోకంలో ఉన్నంత వరకే మనం కలుసుకోగలం. ఇప్పుడు పుల్లయ్య లేడు, ఆయన ఇక్కడ పీటుగా చేశాడు, ఆయన పిలుచుకొస్తామంటే కూడా పిలుచుకొని రాలేము. మనిషికి ఈ విలువైనటువంటి సమయాన్ని మీరు అందరూ మాకు ఇవ్వగలిగారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఎదురు చూసే సమయాన్ని పిల్లలందరినీ చూడగలం, గురువులను చూడగలం అని చెప్పేసి మేము చాలా అసలు ఈ సమయాన్ని మేము ఏ విధంగా వర్ణించగలనో తెలియని విధంగా మీరు ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది ఒక మాకు ఎంత ఆహ్వానమో తెలియదు, మేళాలతో వస్తుంటే నిజంగా మనుషులమే అందరం మైమరిచిపోయాం. ఏమిటి సందర్భం, ఎట్లా ఏర్పాటు చేసినారని. సరే సమయం చాలా అవుతుంది, చాలా ప్రేమతో వచ్చాను అనడానికి ఒక ఉదాహరణ చెప్తాను. నా ట్రైనింగ్లో సహకరించినటువంటి వ్యక్తి నెల్లూరు అయితే ఆ సమైక్యాంధ్ర జరుగుతుంది, నా పెళ్ళికి నువ్వు రావద్దు అని పత్రిక పంపించాడు పోస్ట్లో. నన్ను రావద్దు అన్నాడే అని చెప్పేసి ఎట్లా నగవాలని చెప్పి స్పెండర్ ప్లస్ మీనా పెళ్ళికి రాత్రి పెళ్ళి అక్కడ అబ్బాయి బ్రాహ్మణ్ రాత్రి నెల్లూరులో చేసుకున్నాడు. నేను వెళ్ళి తాలూకు బుచ్చిరెడ్డిపాలెంలో ఇంకొక హిందీ పండిట్లో ట్రైనింగ్ చేసిన అబ్బాయి అక్కడ ఏమైందంటే నేను పోయి తాలకే నన్ను రెఫర్ చేసుకొని అక్కడ కలుసుకొని పెళ్ళికి వెళ్ళాం. అంటే మళ్ళా తిరిగి వస్తూ కుమార్ సార్ ఇంటికి, నాగేంద్ర కుమార్ సార్ ఇంటికి వెళ్ళి ఒక గంట రెస్ట్ తీసుకోసారన్నాడు. మళ్ళా వచ్చాను మరుసటి రోజు. అంటే ఆ విధానం ఎట్లా అంటే మళ్ళీ కలుసుకోలేము. ఇది సరే, ఇంకా నేను ఎంతో చెప్పడానికి ఇది స్పీచ్ కాదు. ఈ కొత్తపల్లెలో 2006 తర్వాత నువ్వు ఏమిటి అనేది ఒక విషయం చెప్తాను. ఈ గ్రామంలో నేనున్నప్పుడు నాకు స్టార్గా ఒక ప్రజాప్రతినిధిగా పిలిచి నేను స్కూల్ పోతున్నాం, ఈ పుణ్యం నాకు వద్దయా ఇవన్నీ వదిలిపెట్టి వచ్చానంటే లేదు నువ్వు ఖచ్చితంగా రావాలి, నీ స్కూల్ వదిలిపెట్టాలని చెప్పేసి వెంటబడి నిలబెట్టి గెలిపించిన తర్వాత కూడా రంగాపురంలో కూడా మచ్చలేని విధంగా నేను ప్రజలకు కూడా పనిచేసినానని చెప్పేసి నేను కోరుకుంటూ ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ పేరున ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. శ్రీ రామాయణ సార్ గారు చాలా సీనియర్ ఆయన. తర్వాత మా తోటి సహచర ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు. మా విద్యార్థులకు నా యొక్క ఆశీర్వాదములు. అయితే ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రాముఖ్యతను గురించి మన సార్ గారు చాలా వివరంగా చెప్పారు అందరూ కూడా. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ఒక చిన్న విషయం చెప్పాలనుకున్నాను. మనము అందరము చదువుకోవాలని ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. చదువు అనేటువంటి మధ్యలో డ్రాప్ అవుతుంటాం. దీనికి కారణము ఏదైనా ఉండవచ్చు. ఏదో విధంగా మీ విద్యార్థులైనటువంటి మీరు చదువును కొనసాగించకుండా ఏదో రకంగా డ్రాప్ అయ్యొచ్చు. కానీ అలాంటి స్థితి మీ పిల్లలకు తీసుకురావద్దు. మీ పిల్లలను డ్రాప్ చేయకుండా చదివించుకోండి. ఎప్పుడైతే పిల్లలను చదివించుకుంటారో, పిల్లల మీద పెట్టుబడి పెడతారో, ఓన్లీ ఎడ్యుకేషన్కే నేను చెప్పేది, ఆ ఎడ్యుకేషన్ అనేటువంటి ఫలాలు ఆ పిల్లలు ప్రయోజకులైన తర్వాత మనకు తెలుస్తుంది. మేము ఇప్పుడు జీతాలు చేసుకుంటూ మా నాన్న ఉద్యోగం చేస్తే నేను బతుకుతాననే కాలం పోయింది. పిల్లల నుంచే తండ్రి ఒక స్థాయికి వచ్చేటువంటి రోజులు వచ్చాయి. ఒక్కొక్కడు ఇప్పుడు ఫారెన్లో వెళ్ళిపోతుంటే 36 లక్షలు 50 లక్షలు ప్యాకేజీ సంవత్సరానికి పిల్లలకు వస్తున్నాయి. అదే మేమైతే రిటైర్డ్ అయినా కానీ అంత అమౌంట్ చూడలేము. కాబట్టి మీరు పిల్లలను బాగా చదివించుకోండి, మంచి ఉన్నతమైనటువంటి విద్యను వాళ్ళకి అందజేయండి. దానికోసము భార్యాభర్త ఒక కమిట్మెంట్తో ఉండి ఆ పిల్లలను డ్రాప్ కాకుండా చదివించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తే ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక టీచర్గా ₹1,00,000 జీతం తీసుకుంటున్నాము, మా పిల్లలే నెలకు 2-3 లక్షలు తీసుకునేటువంటి ఉద్యోగస్తులు అవుతున్నారు. అంటే దీనికి అంతటి ప్రధాన కారణం ఏంటి అంటే ఎడ్యుకేషన్, బేస్ ఆఫ్ ఎడ్యుకేషన్. మంచి విద్యను మన పిల్లలకు అందించామంటే ఆ యొక్క విద్యా ఫలాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలకైతేనేమి, నా యొక్క విద్యార్థులకైతేనేమి, తర్వాత ఈ పుర జనానికైతేనేమి నేను చెప్పేటువంటి ఒకే ఒక సందేశం ఏంటంటే ఎడ్యుకేషన్ డ్రాప్ చేయకూడదు. పిల్లలకు మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించండి. ఎప్పుడైతే నాణ్యమైనటువంటి విద్య ఉంటుందో వాళ్ళు ఈ మండలంలోనే గుర్తింపు వస్తుంది.
తర్వాత జిల్లాలు, దేశాలు, రాష్ట్రాలు దాటి దేశాలు కూడా మన యొక్క విద్యా కుసుమాలు అనేటువంటివి పరిమళిస్తాయి. కాబట్టి మీరందరూ పిల్లలను మాత్రము బాగా చదివించాలని ఈ సభామూలకంగా నేను తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. జై హింద్. ఈనాటి 2003-2004 పూర్వ విద్యార్థుల సమ్మేళనకు విచ్చేసినటువంటి మా ఈ పితామహుడు విఎస్ఆర్ ఆంజనేయ సార్ గారికి, మల్లయ్య సార్ గారికి, మరియు ఆర్కొత్తపల్లి గ్రామ ఎంపీడీసీ మెంబర్ గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మిగతా పెద్దలకు, ఉపాధ్యాయులకు, మరి ఆర్కొత్తపల్లి గ్రామ పెద్దలకు, ప్రజలకు, 2003-2004 విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. మేము ఈరోజు ఒక విద్యా వాలంటీర్గా మిగతా ఉపాధ్యాయులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే దానికి ప్రధాన కారణం పిఎస్ఆర్ ఆంజనేయ సార్ గారు. ఎందుకంటే ఇక్కడ వాలంటీర్ పోస్టులు క్రియేట్ చేసి ఇప్పించి వారితో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కళ్యాణ్ సార్, ఇదేమి చంద్రశేఖర్ సారు, రాజు సారు, మిగతా శివశంకర్ సారు, వీళ్ళందరూ కూడా మేడమ్స్, వీళ్ళందరూ కూడా దాదాపు వాళ్ళతో సమానంగా మేము టీచర్స్, మేము గవర్నమెంట్ ఉపాధ్యాయులు కదా, వాళ్ళు ప్రైవేట్ విద్యా వాలంటీర్లు కదా అని ఏ రోజు కూడా తక్కువ చూపు చూడలేదు. వారితో పాటు సమానంగా మాకు అన్ని విధాలుగా చూసుకున్నారు. మరి అలాగే ఒకప్పుడు వాలంటీర్ తీసుకోకపోతే కూడా వారు శాలరీ నుంచి లేదా మిగతా ఫండ్స్ నుంచి కూడా మాకు శాలరీస్ ఇచ్చి మమ్మల్ని కొనసాగించడం జరిగింది. మరి ఆనాడు మమ్మల్ని వారు ఆ విధంగా చూసుకున్నందుకు మరొకసారికి వారికి అందరికీ కూడా పేరున ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆంజనేయ సార్ గారి గురించి ఇంకొకటి చెప్పాలి. కొత్తపల్లి కాదు, ఆంజనేయ సార్ గారు తర్వాత విఆర్ఓ నరసింహారెడ్డి గారు కలిసి కూడా అంబాపురం కూడా ఒక ఎయిడెడ్ స్కూల్ మాత్రమే ఉండింది. వారిద్దరు ప్రయత్నం వల్ల అక్కడ ప్రైమరీ స్కూల్ రావడం జరిగింది. మరి ఈరోజు ఎయిడెడ్ స్కూల్ లేవు. ఆ ప్రైమరీ స్కూల్ అంబాపురానికి ఈరోజు దిక్కయింది. వారికి జ్ఞాపకం ఉందో లేదా కానీ నేను ఎందుకంటే సీతారామయ్య సార్ వెంట ఉండి కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. మరి అలాగే ఒక చిన్న మర్చిపోయాను, ఈ స్కూల్ డెవలప్మెంట్ కావడానికి స్థలం తక్కువ ఉన్నందుకు 1 ఎకరా పొలం ఇచ్చి ఈ డెవలప్మెంట్కు సహకరించిన స్థలదాతలు వెంకట సుబ్బారెడ్డి దంపతులకు కూడా మరొకసారి కృతజ్ఞతలు. మరి అలాగే ఈ విద్యార్థులు కూడా సార్ వాళ్ళకి ఏ విధంగా అయితే టీచర్స్కు రెగ్యులర్ టీచర్స్ గౌరవం ఇచ్చేవారో మేము విద్యా వాలంటీర్ అయినా కూడా మాకు కూడా అదే విధమైనటువంటి గౌరవము, అదే విధంగా మమ్మల్ని చూసుకోవడం జరిగింది. మరి వారికి కూడా ఈ సభావేదిక ముఖంగా వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి వారితో సమానంగా మమ్మల్ని కూడా గుర్తుంచుకొని మమ్మల్ని ఆహ్వానించి ఆప్యాయతగా పిలిచి ఈరోజు ఈ విధమైన అవకాశం కల్పించేందుకు మరొకసారి ఆ విద్యార్థులందరికీ కూడా పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్సదసే నమస్సదస్మదయే నమస్సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దేవ్యై నమః పృథివ్యై నమః. వృత్తిరీత్యా పురోహితుడిని, ప్రవృత్తిరీత్యా కొద్ది కాలం పాటు ఉపాధ్యాయునిగా పనిచేశాను. అందులో 4 సంవత్సరాలు డోన్ సరస్వతి శిశు మందిర్ టీచర్గా, 4 సంవత్సరాలు బేతంచెర్ల సరస్వతి శిశు మందిర్ మొదట టీచర్గా, తర్వాత ప్రధానోపాధ్యాయునిగా హెడ్ మాస్టర్గా వర్క్ చేశాను. మల్లయ్య సార్ కొడుకులు ఇద్దరు కూడా నా స్టూడెంట్సే బేతంచెర్లలో. ఇక్కడ 1 సంవత్సరం మాత్రమే నేను విద్యా వాలంటీర్గా పనిచేశాను. అప్పుడేదో తెలుగు పోస్ట్ ఖాళీగా ఉంది. నేను అక్కడ శిశు మందిర్లో కొద్దిగా వేరే ప్రాబ్లం వల్ల సెలవు పెట్టడం జరిగింది. ఆ సంవత్సరం కాలంలో పనిచేశాను. ఈ ఊరు నాకు పూర్వం నుంచి కూడా పరిచయమే. ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి చాలామందికి తక్కువగా తెలుసు. మా అన్నగారు మాత్రమే అందరికీ తెలుసు. పుల్లయ్య స్వామి ద బ్రాండ్. పుల్లయ్య స్వామి అంటే రంగాపురంలో ఒక బ్రాండ్. మా నాన్నగారు అప్పట్లో పెద్దవాళ్ళకి తెలుసుంటుంది నరసింహయ్య. తర్వాత నేను కూడా అప్పుడప్పుడు ఏదైనా ఇబ్బంది పడితే కార్యక్రమాలకు వచ్చేవాడిని. ఇక్కడ ఎప్పుడో రేర్గా అమావాస్య చంద్రులాగా వచ్చిపోయేవాడిని. కొద్దిమంది మాత్రమే నాకు తెలుసు, వాళ్ళు మాత్రమే పలకరిస్తూ ఉంటారు. చాలామంది నాకు తెలియదు, ఎందుకంటే నేను రెగ్యులర్గా రాను. తర్వాత ఎప్పుడైనా కలుస్తూ ఉంటేనే ఎవరైనా తెలుస్తూ ఉంటారు. నా ఈ 9 సంవత్సరాల విద్యా వ్యవస్థలో నాకు ఇది 4వ సన్మానం. పూర్వ విద్యార్థుల నుంచి 4వ సన్మానం. సరస్వతి శిశు మందిరం కావచ్చు, ఇది 4వది.
ప్రతి చోట కూడా ఈ విధంగా గురువులను సన్మానిస్తున్నారంటే నిజంగా కూడా చాలా గర్వంగా చెప్పుకోవాలి. అసలు గురువులను సన్మానించాల్సిన అవసరమే మీకు లేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాం, తప్పుగా భావించొద్దండి. పేపర్ ఉందా, ఇందాక ఇచ్చిన పేపరు? అమ్మ, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పుగా అనుకోవద్దండి. ఇది ఫుల్ పేపర్, మొత్తం పేపరా? ఆచార్య పాదమాదత్తే, నేను నేర్పించేది ఇంతే. పాదం శిష్యం స్వమేధయా, విద్యార్థి తనంతకు తాను నేర్చుకుంటాడు. పాదం సబ్రహ్మచారేభ్యో, 3 భాగాలు మిగతా వాళ్ళతో కలిసి నేర్చుకుంటాడు. కాలం పాదం కాలక్రమేణ చ, ఒక భాగం నిరంతరం నేర్పిస్తూ ఉంటారు. సన్మానించొద్దు అంటే వేరే కాదు, మా పాత్ర కొద్దిదే, కొద్ది పాత్రమే మా పాత్ర. మీరు నిరంతర విద్యార్థులుగా శ్రమిస్తూ, చదువు కోసం కాదు, జీవితం కోసం, మీ అభివృద్ధి కోసం మీరు కృషి చేసి ఈరోజు మీరు ఈ స్థితికి వచ్చారు. సుదర్శన్ రెడ్డి గురించి మాట చెప్పాలా? నిజంగా చెప్పాలంటే నేను 1 సంవత్సర కాలంలో పనిచేస్తే నాకు గుర్తున్న పేర్లు 2, ఒకటి మోహనాచారి, 2 సుదర్శన్ రెడ్డి. మిగతా పేర్లు సరిగ్గా గుర్తులేవు, తప్పుగా అనుకోబాకండి. ఎందుకంటే వీళ్ళు నాకు రెగ్యులర్గా కలుస్తున్నారు. వాడు వాట్సాప్లో పాపం లండన్లో ఉన్న టచ్లో ఉంటాడు, ఎందుకో తెలియదు. నా మీద వాడికి ఎందుకు అభిమానమో కూడా నాకు తెలియదు. నేను చెప్పిండేది 1 సంవత్సరమే. కానీ మగపిల్లలు పాపం ఎప్పుడన్నా ఊరికి వచ్చినా, గంగమ్మ ప్రతిష్టకు వచ్చినా కూడా నా మీద విపరీతమైన ప్రేమ చూపిస్తే సార్ సార్ అందరూ స్వామి 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 అంటుంటే, ఈ పిల్లలు మాత్రం సార్ 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 అంటూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు. చాలా అభిమానం చూపిస్తున్నారు. ఇంతటి అభిమానాన్ని పొందిన గురువులము మేము కూడా అదృష్టవంతులమే. మీ జీవితంలో మీరు ఎంత అభివృద్ధి చెందుతున్నారో, మీ పిల్లలను ఇంకా ఇంతకింత అభివృద్ధి చేసినప్పటికీ సంస్కారము, సభ్యత, ఈ 2 మర్చిపోకుండా గౌరవంగా మీరు మీ పిల్లల్ని పెంచి భావి తరాలకు మంచి పిల్లల్ని అందజేసి మీ యొక్క పుట్టిన గడ్డ రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నాగశేషుడు, యాక్చువల్గా ఈ సభకు మేము అర్హులం కాము. ఎందుకంటే మేము వాళ్ళకి విద్య బోధించలేదు. ప్రస్తుతం ఈ స్కూల్లో పనిచేస్తున్నాం, అందుకు మమ్మల్ని పిలిచినారేమో అని అనుకున్నాం. కానీ ప్రేమ ఆప్యాయంతో, చాలా ప్రేమతో పిలిచినందుకు వారికి అభినందనలు. ముఖ్యంగా ఈ ఊర్లో పని చేయడం అంటే నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ ఊరు ముఖ్యంగా మునేశ్వర రెడ్డి మా క్లాస్మేట్, ఆయన చిన్న వయసు ఈ ఊర్లో ఏదో ఒక రూపంలో హెల్ప్గా ఉండాలని ఈ గ్రామంలోని పాఠశాలలో గ్రామంతో మొత్తం మట్టి తోలిచ్చాము. దాదాపుగా 500 ట్రిప్పర్ దాన్ని చదును చేసి లెవెల్గా చేసినాం. కానీ ఇప్పుడు చాలా గడ్డి మొలిసింది. ఆ విషయం కూడా సుదర్శన్ సార్తో చెప్పినాము. అది కూడా వాళ్ళు ఏదో చేస్తామని చెప్పిన పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సభకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. 2003-04 సంవత్సరంలో 10th క్లాస్ చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషించదగిన విషయం. గురువులు విద్యార్థుల మధ్య చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడే విద్యార్థి కూడా ఆ జీవితంలో రాణిస్తాడు. టీచర్స్ ఆ రోజు మీకు విద్య నేర్పినందుకు ఇప్పటికీ కూడా 22 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి కూడా వాళ్ళని మీరు మనసులో అట్లే గుర్తుంచుకుని వాళ్ళని పిలిచి ఇన్ని సంవత్సరాల తర్వాత పిలిచి సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ఈ కొత్తపల్లె గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, తర్వాత పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా ఈ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు.
అప్పుడు గ్రామ ప్రజలను చేస్తే గ్రామ సంఘం తరఫున ఈ డబ్బు పోగు చేసి గ్రామ సంఘం తరఫునే ఈ డబ్బులు చేసినా కానీ ఎవరైనా దీనికి సహకరించలేదు. మరి తర్వాత స్కూలు ఇచ్చేటప్పటికి స్థలం సేకరణ కావాలి, బిల్డింగులు కావాలి. బిల్డింగులు కావాలా, స్థలం సేకరణ కావాలంటే వాళ్ళు చూపిస్తేనే స్థలం లేకపోతే నన్ను విధంగా కావాలంటే ఇక్కడ స్థల సేకరణకు మొత్తం స్కెచ్ గీసి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో దీనికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. జిల్లా సర్వేయర్ వచ్చాడు, దీనికి ఆటంకం కల్పించాడు. ఆటంకం కల్పించి చేసి దీన్ని ఒక స్కూల్ ఏర్పాటు చేశాము. ఇంత హాస్పిటల్ కట్టిన స్థలాన్ని కూడా దీంట్లోకి లొకేషన్ చేసినాము. కానీ దాన్ని విడదీసి దాన్ని హాస్పిటల్కి ఏర్పాటు చేసినారు. దీన్ని మొత్తం స్థలం అయితే ఎక్కువగా ఉంది, ఒకటి సేకరించాల్సిన అవసరం లేదు. ఏమంటే గ్రామంలో అడిగినారు కాబట్టి ఆయన సుబ్బారెడ్డి గారు ఆయన దానధర్మము 1 ఎకరా భూమి ఇచ్చేశాడు. కాబట్టి ఈ స్థలంలో బిల్డింగ్ కట్టేదానికి ముందుగా సహకరించేది దీన్ని అడిగితే హైట్ లేపి దీన్ని కట్టించి చాలా బాగుండేదని తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ ఈ విద్య కోసం ఎంత డెవలప్మెంట్ చేస్తున్నాడో అంతే కమిట్మెంట్తో చేస్తూ మ్యాథ్స్ పనిచేస్తాడు. ఆయన పనిచేసినటువంటి స్కూల్ను ఒక దేవాలయంగా తీర్చిదిద్దినటువంటి స్కూల్ ఆయన అక్కడి నుంచి ఇక్కడ వచ్చాడు. ఎక్కడైనా పనిచేస్తూ ఆ స్కూల్ను మాత్రం చాలా అభివృద్ధి చేశాడు. మీ ఊరి జనమంతా కూడా ఆయన యొక్క సేవలను గుర్తించి ఆయనకు మీ చేయూతనిచ్చారంటే ఈ కొత్తపల్లి స్కూల్ కూడా ఒక మంచి ఆదర్శవంతమైన దేవాలయంలాగా తయారు చేస్తాడని మేము ఆశిస్తున్నాము. మీరందరూ ఈ విన్నపాన్ని మన్నిస్తారని కోరుకుంటున్నాం. ఉపాధ్యాయులకు, వేదిక ముందున్న నా పెద్దలకు, ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు నా పాదాభివందనాలు. ఈ స్థలం ఇచ్చిన పెద్దలకు డెవలప్మెంట్ కావడానికి సహకరించి ఫస్ట్ రామాంజనేయ సార్ ఫస్ట్ ఏర్పాటు చేసి ఇంతవరకు 10th క్లాస్ వరకు 2 గ్రామాలలో చదువుకోవడానికి అవకాశం పెద్దగా చేసినారు. ఆయన మరవలేని కృషి ఇది. సారు ఇంత కష్టపడి విధాలుగా చేయడానికి చాలా సహకారం చేసినారు. దానికోసం దాని మీద మేము కూడా గ్రామంలో ఉండి డెవలప్మెంట్ ఉందో కానీ ఎక్కువగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఇంతతో సన్మానం చేస్తారు, శాలువాతో సన్మానం చేస్తారు. అడ్డం రాదు. బాబు 2003, 2004 10వ తరగతి విద్యార్థులు వేదిక పైకెక్కాలి. రావాల పిల్లలు 2003, 2004 ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ ది స్కూల్ కరిస్తారు పిల్లలు. పుష్పావతి ప్రజోపతి వర్ణి లవలావృత స్వాయ తత్వరే వీరసపార ఇష్టమః. ఒక్క నిమిషం వాళ్ళే ఉండండి. ఓకే, ఒక చిన్న విషయం చెప్తాను పిల్లలందరికీ. నవంబర్ 8వ తారీఖు నిలబడండి. ఎవరు నిలబడతారు? భోజన విరామం. చూడాలా పెద్దగా చూడండి. ఓకే, కొత్తపల్లి గ్రామానికి మహాత్మా గాంధీ లాంటి వాడు సన్మానించేటువంటి విద్యార్థులు. ఇప్పుడు అదేండి శాల్వా బాబు దీన్ని తండ్రి రే దాని ముందు కట్టి సౌండ్ పెట్టున్నా, సౌండ్ పెట్ట
పక్కన రామ్మా, వాళ్ళు వేస్తారు రా, వాళ్ళు వేస్తారా. ఆ పక్కన ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, మీరు ఈ పక్కన ఇద్దరు ఉండండి, బాగుంటారు. రైట్ మా వేయండి, వేసి ఇట్లా పట్టుకోండి మా, ఫస్ట్ వేయండి, దండలు వేసినాక పట్టేయండి, దండలు వేసిన తర్వాత పట్టేయండి. ఫస్ట్ ఇది అయిపోయి శాలువతో సన్మానిస్తూ ఉన్నారు. సురేంద్రారెడ్డి పూలమాలతో అలంకరించి మరి వారి కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నారు పూర్వ విద్యార్థులు. మరి వారి యొక్క మ్యూజిక్ రాలేదు, అది ఇవ్వండి అన్న, అన్న ఇప్పుడు ఇవ్వండి, అది ఇప్పుడు ఇవ్వండి, అది మ్యూజిక్ అయిపోయేలోపు సన్మానం అయితే మరి వారి ఆది దంపతులకు మన పూర్వ విద్యార్థులు బహుకరిస్తున్నారు. మరి ఎంతో ప్రేమతో మరి గోపాలాచారి పిరమిడ్ ఎవరికి వచ్చినా పిరమిడ్ వదిలిపెట్టేవాడు, చూడంత వరకు వదిలిపెట్టేవాడు. మరి బహుకరిస్తున్నారు. మరి వాడికి కూడా గోపాలాచారికి మరి వాళ్ళ సారు వారి తరఫున స్పెషల్ థ్యాంక్స్. కాళ్ళకు నమస్కారం చేసుకుంటున్నారు. వారి యొక్క తర్వాత వారి ఆది దంపతులకు వస్త్రాలను బట్టలు సమర్పిస్తున్నారు. శాలువా, దండ, గిఫ్ట్, బట్టలు ఎంతో శ్రమతో రామ్రాజ్ పట్టుపంచ శాలువా, షర్టు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఎంతో ఖర్చుతో కూడినప్పటికీ కూడా అందరికీ కూడా మరి ప్రేమతో గౌరవంతో ఇంతమందికి పట్టు వస్త్రాలు మొమెంటో శాలువా దండ తేవడం నిజంగా చాలా గొప్ప ఆనందదాయకమైనటువంటి విషయం. దయచేసి అందరూ భోజనం చేసిన తర్వాత దయచేసి 1 గంట ఉంటుంది, అర్ధ గంటలో సన్మానం కార్యక్రమం ఉంటుంది. ఇప్పుడు భోజన కార్యక్రమం ఉంటుంది. నెక్స్ట్ సన్మానం శర్మ సార్కి. దయచేసి వెళ్ళిన వాళ్ళంతా భోజనానికి వెళ్ళాలండి, సన్మానాలు జరుగుతూనే ఉంటాయి. It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party It's a family party It's a family party It's a family party లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party It's a family party It's a family party It's a family party Oh, my dear girls, dear boys, dear madams, Guru Brahmalara. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్స్ ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి, మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. నాన్నతో ఓ 5 ఏళ్ళు, గల్లీ గ్యాంగ్ తో ఓ 5 ఏళ్ళు, హై స్కూల్ మేట్స్ తో ఇంకో 5 ఏళ్ళు, ఈ కాలేజ్